ప్రజెంట్ టైం వచ్చి 10:07 అవుతుంది. సో మనకి ర్యాపిడో నుంచి రైడ్ అయితే వచ్చింది. బట్ కస్టమర్ ఏం చేసినంటే పార్సల్ అయితే ఇచ్చిండు. సో కస్టమర్కే చెప్పిన, అన్న ఇట్లా నెక్స్ట్ టైం చేయకండి, పార్సల్ ఉంటే పార్సలే బుక్ చేసుకోండి, లేదా కస్టమర్ ఉంటే కస్టమర్ అయితే బుక్ చేసుకోండి, ఇట్లా వేస్తే మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పిన. ఎందుకంటే కొంతమంది ర్యాపిడోలో అండ్ కొన్ని దాంట్లలో స్కామ్ జరుగుతుంది. ఎట్లా అంటే కొంతమంది ఉన్నారులే రైడర్లు, ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా పార్సల్ వచ్చిందనుకో, ఆ పార్సల్ వచ్చి ఎక్కువ అమౌంట్ ఉందనుకో, ఐటమ్ కానీ లేకపోతే ఏదైనా పార్సల్ మంచి పార్సల్ వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ లొకేషన్ దగ్గరకు డెలివరీ చేసేస్తారు. డెలివరీ చేయడం అంటే లైక్ నువ్వు కస్టమర్ లెక్క వస్తున్నావు కాబట్టి దానికి ఓటీపీ అనేది ఏమి ఉండదు డెలివరీ చేసిన తర్వాత. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే డైరెక్ట్ డెలివరీ చేసేసి ఎక్కడైతే ఐటమ్ ఉందో ఆ ఐటమ్ తీసుకొని వెళ్ళిపోతారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే పార్సల్ ఉంటే పార్సల్ చేయండి. జస్ట్ నువ్వు రైడ్ చేసేదానికంటే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ వస్తుంది. సో బట్ సేఫ్ ఉంటుంది మీకు, ఎందుకంటే డెలివరీ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది కాబట్టి మీకు కన్ఫర్మేషన్ కోసం